అక్రమ ఇసుక, మట్టి త్రవ్వకాలు, రేషన్ బియ్యం అక్రమ రవాణా, ఏజెన్సీలో కలప స్మగ్లింగ్ ఇలా వరుస ఆరోపణలు వినిపిస్తుంటే ఏలూరు జిల్లా యంత్రాంగం ఏం చేస్తుందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అధికారులు ఎందుకు స్పందించడం లేదు? మరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ దృష్టికి ఈ వ్యవహారాలు వెళ్లలేదా, లేక వెళ్లినా మౌనం పాటిస్తున్నారా? ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఏలూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నాదెండ్ల మనోహర్ కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రిగా, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ గా బిజీ షెడ్యూల్లో ఉన్న జిల్లాపై ప్రత్యేక దృష్టి ఉందని ప్రభుత్వం చెబుతోంది. జిల్లా అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు, అధికారులతో సమీక్షలు, అభివృద్ధి పనులపై వరుస సమావేశాలు అన్నీ జరుగుతున్నాయి. కానీ ఈ సమీక్షల మధ్య జిల్లాలో వినిపిస్తున్న అక్రమాల ఆరోపణలపై కూడా అదే స్థాయిలో సమీక్ష జరిగిందా లేదా అన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. ఒకవైపు జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు ఇసుక, మట్టి అక్రమ త్రవ్వకాలపై స్థానికంగా తరచూ విమర్శలు వినిపిస్తున్న ఏజెన్సీ ప్రాంతాల్లో కలప అక్రమ రవాణాపైన ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇవన్నీ కేవలం రాజకీయ ఆరోపణలేనా, లేక నిజంగానే క్షేత్రస్థాయిలో సమస్య ఉందా అనేది అధికారులు తేల్చాల్సిన విషయం. అయితే ప్రజల్లో మాత్రం జిల్లాలో ఇంత చర్చ జరుగుతుంటే బాధ్యులు ఎందుకు స్పందించడం లేదన్న ప్రశ్న వినిపిస్తోంది. అయితే అక్రమాలకు అడ్డుకట్ట వేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శిస్తోంది ప్రతిపక్షం. రేషన్ బియ్యం మాఫియా, ఇసుక, మట్టి అక్రమ త్రవ్వకాలు, కలప స్మగ్లింగ్ ఇవన్నీ జిల్లాలో చర్చనీయాంశం అవుతున్నాయి. అధికారుల నుంచి పెద్దగా స్పందన కనిపించడం లేదని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. చర్యలు ఎక్కడా, కేసులు ఎక్కడా, అక్రమాలపై ఉక్కుపాదం ఎక్కడా అంటూ నిలదీస్తోంది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి హోదా అంటే కేవలం సమావేశాలకు హాజరు కావడమేనా, లేక జిల్లాలో జరుగుతున్న ప్రతి కీలక అంశంపై నిఘా పెట్టడమా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ సమయంలో ప్రజా సమస్యలు, అక్రమాల ఆరోపణలపై మంత్రి స్వయంగా స్పందించాలని పలువురు కోరుతున్నారు. జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై ప్రత్యేక సమీక్ష నిర్వహించి వాస్తవాలు బయటపెట్టాలని, అక్రమాలకు పాల్పడుతున్న వారెవరైనా ఉంటే కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఏలూరు జిల్లాలో వినిపిస్తున్న అక్రమాల ఆరోపణలపై ప్రభుత్వం, అధికారులు ఏం చెబుతారు? జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇప్పటికైనా స్పందిస్తారా? ఆరోపణలపై సమగ్ర విచారణకు ఆదేశిస్తారా, లేక ఈ విమర్శలు ఇలాగే కొనసాగుతాయా అన్న సమాధానం కోసం జిల్లా ప్రజలు, ప్రతిపక్ష నాయకులు ఎదురు చూస్తున్నారు.